వల్లి స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది నర్మద. చెప్పండి ఏం ప్రాబ్లం అని డాక్టర్ అడిగేసరికి నేను ప్రెగ్నెంట్ డాక్టర్, రెగ్యులర్ చెకప్ చేయించుకుందామని వచ్చాను అని అంటుంది నర్మద. అవును, మీరు ప్రెగ్నెంట్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? కిడ్ ద్వారానా అని అడుగుతుంది. ఆహా లేదు డాక్టర్, నేను కళ్ళు తిరిగి పడిపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆ సీనియర్ డాక్టరే సీరియస్గా చెకప్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పారు. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు అని అంటుంది నర్మద. ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అంటూ డాక్టర్ తీసుకుని స్కానింగ్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంది. ఇక మొత్తం చెక్ చేసి డాక్టర్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది డాక్టర్ అలా చూస్తున్నారు అని నర్మద అనేసరికి, అసలు మీకు ఈ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ ఎవరు అని అంటుంది. ఏమైంది డాక్టర్ ఎందుకు అలా అడుగుతున్నారు అని అమాయకంగా నర్మద నటించేస్తూ ఉంటుంది. అదేంటమ్మా, అసలు ఈ రిపోర్ట్స్ మీద పేషెంట్ పేరు కానీ డీటెయిల్స్ కానీ అసలు ఈ స్కానింగ్ ఎప్పుడు తీశారు అన్న డేట్ కానీ ఏమీ లేవు. ఊరు పేరు లేని ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకుని మీరు ప్రెగ్నెంట్ అని అసలు మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు అని అంటుంది డాక్టర్. అసలు మీరు డాక్టరేనా అని నర్మద అనేసరికి, హలో ఏం మాట్లాడుతున్నారు? ఎండి ఎండి ఇక్కడ గైనకాలజిస్ట్గా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది డాక్టర్ కోపంగా. మరి అంత సీనియర్ డాక్టర్ అయ్యుండి ఒక సీనియర్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూడడం రాకపోతే ఎలా అండి అని నర్మద అంటూ ఉంటుంది. మైండ్ యువర్ వర్డ్స్, దీన్ని స్కానింగ్ రిపోర్ట్ అంటారా? ఏ డాక్టర్కైనా చూపించు, ఆ డాక్టర్ ఎవరో మిమ్మల్ని చీట్ చేశారు. అసలు ఇంతకీ ఎవరా డాక్టర్ అంటుంది కోపంగా. మీరే అని నర్మద అనేసరికి దెబ్బకి షాక్ అవుతుంది డాక్టర్. ఏంటి నేనా అని అంటుంది డాక్టర్. అవును మీరే. ఇందాక కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ తీసుకుని వెళ్లారని చెప్పాను కదా, పడిపోయింది నేను కాదు వల్లి. ఆ డాక్టర్ మీరే అంటుంది నర్మద. దెబ్బకి డాక్టర్ ఫ్యూజులు అవుట్ అవుతాయి. వల్లిని చెకప్ చేసి ప్రెగ్నెంట్ కావడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు, గుర్తుందా? గుర్తొచ్చిందా? మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదనుకుంటాను. వల్లిని తీసుకుని నేను నా తోటికోడలు ప్రేమ ఫర్దర్ చెకప్ కోసం మీ దగ్గరికి తీసుకుని వచ్చాం. ఊరి పేరు డేట్ డీటెయిల్స్ లేని రిపోర్ట్స్ ఆ రోజు మీరు ఇచ్చింది గుర్తొచ్చిందా? చెప్పండి, ప్రెగ్నెంట్ కాని వల్లిని ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారు అంటూ ప్రశ్నలకు వర్షం కురిపిస్తూ ఉంటుంది నర్మద. మొత్తానికి శ్రీవల్లి కడుపు గుట్టు పట్టేసింది నర్మద. మరి డాక్టర్ రియాక్షన్ ఏంటి, శ్రీవల్లి పరిస్థితి ఏంటో తర్వాత ఎపిసోడ్లో చూడాలి.